హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం తెనాలి రామలింగడు కథని చెప్పుకుందాం. రామలింగం కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కానీ ఏమి లాభం? ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల లేరు. ఒక్క విజయనగరం మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తెనుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు. ఇన్ని ప్రయాసలు పడి చేరుకున్నా రాజుగారి దర్శనం దొరకలేదు. రాజాస్థానంలో ప్రవేశించడం మాట అటు ఉంచి రాజుగారి దర్శనం దొరకటమే దుర్లభమైంది. రామలింగం ఆ ఊళ్ళో విచారిస్తే రాయలవారి గురువుగారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజాస్థానంలో సులభంగా చేరవచ్చని చెప్పారు. రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల వారి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇలా 3 మాసాలు శ్రమపడ్డాడు. ఆచార్యుల వారి అనుగ్రహం కలగలేదు. నీ బోటి కుర్రాళ్ళకి రాజుగారి దర్శనమేమిటి? నీ కవిత్వం వారికి వినిపించటమేమిటి? అని నవ్వాడు. ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఒకనాడు ఆస్థాన బంట్రోతుకు లంచమిస్తానని చెప్పి దర్బారులో ప్రవేశించాడు. అప్పుడు దర్బారులో పెద్ద వేదాంత చర్చ జరుగుతున్నది. ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్య అని, మనం చూచేది అంతా కల్పితమని చెప్పుతున్నాడు. సభలోని వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టుకుని వింటున్నారు. ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి, స్వామీ, మనమిప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవటమే కదా అని అడిగాడు. ఆయన అవును అంతే అన్నాడు. అయితే స్వామీ, మహారాజు గారిప్పుడు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా, మీరు తినకుండా మానుకోండి. ఈ ప్రపంచం మిథ్య కాదనుకునే మాబోటి వాళ్ళం కొంతమందిమి భోంచేస్తాము అన్నాడు రామలింగం. సభలోని వాళ్ళంతా గొల్లున నవ్వారు. పాపం ఆ వేదాంతి చిన్నబోయాడు. రాయలవారు రామలింగం సమయస్ఫూర్తికి మెచ్చుకొని ఆస్థానంలో చోటిచ్చారు. రామలింగం కోరిక నెరవేరింది. ఇక తాతాచార్యుల వారి పని ఎట్లా పట్టాలా అని ఆలోచించ మొదలుపెట్టాడు. తాతాచార్యుల వారికి తెల్లవారుజామునే లేచి తుంగభద్ర నదికి పోయి స్నానం చేయటం అలవాటు. ఈ సంగతి రామలింగం తెలుసుకుని ఒక రోజున తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా బట్టలు తీసి దాచేశాడు. ఆచార్యుల వారు స్నానం చేసి బయటికి వచ్చి చూసుకుంటే బట్టలు లేవు. రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలాగా ఒక వైపు నుంచి వచ్చి ఆచార్యుల వారిని పలకరించాడు. రామలింగాన్ని చూసేసరికి ఆచార్యుల వారి పైప్రాణాలు పైనే పోయినవి. ఇది రామలింగం పనేనని గ్రహించి బతిమాలటం మొదలుపెట్టాడు. రామలింగం చాలాసేపు బతిమాలించుకుని ఆఖరికి ఒక షరతు మీద బట్టలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అదేమిటంటే తాతాచార్యుల వారు రామలింగాన్ని ఊళ్ళో దాకా మొయ్యాలి. ఏం చేస్తాడు? పాపం ఆచార్యుల వారు విధిలేక ఒప్పుకున్నాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకుని ఊళ్ళోకి వచ్చి పడదామని పరుగులు తీయటం మొదలుపెట్టాడు. అప్పటికి ఊళ్ళో వాళ్ళంతా లేచారు. తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకుని పరిగెత్తుకు రావటం అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాయలవారు కూడా లేచి మేడపైకి వచ్చి చూశారు. వారికి గుంపులు గుంపులుగా చేరిన జనము, తాతాచార్యుల వారు రామలింగాన్ని మోయటము కనిపించింది. వారికి చాలా కోపం వచ్చింది. బంట్రోతులను పిలిచి, మీరు పోయి ఆ పైన ఎక్కి కూర్చున్నవాణ్ణి దించి తన్నుకుంటూ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఇక రాయలవారి బండ్రోతులు వచ్చి తన్ను పట్టుకుంటారని అనుకున్నాడు రామలింగం. అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తాతాచార్యుల వారి మీది నుంచి దిగి, స్వామీ, మీ చేత నేను తెలియక మోయించుకోవటం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది. మళ్ళీ మిమ్మల్ని నేను మోస్తే తప్ప ఆ పాపం పోదు. దయ ఉంచి నా మీద ఎక్కి కూచోండి, మోస్తాను అని బ్రతిమాలాడు. పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం మీద ఎక్కి కూచున్నాడు. కాస్త దూరం పోయారో లేదో
రాజుగారి బంట్రోతులు వచ్చి తాతాచార్యుల వారిని రామలింగం మీది నుంచి లాగి బాదుకుంటూ బాదుకుంటూ రాయలవారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను రాజుగారి గురువుగారిని అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. రాయలవారికి గురువుగారి అగచాట్లు చూసేసరికి మరీ కోపం వచ్చేసింది. రామలింగాన్ని పట్టుకుపోయి గోతిలో పాతిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా తాతాచార్యుల వారి కడుపు మంట చల్లారింది. మరి రామలింగం చావకుండా తప్పించుకోగలడా? ఈసారి చూద్దాం. రామలింగాన్ని గోతిలో కుత్తుక వరకు పూడ్చిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని రాయలవారు ఆజ్ఞాపించారని మనం చెప్పుకున్నాం కదా. సరే, రాయలవారి ఆజ్ఞ ప్రకారం ఇద్దరు సేవకులు రామలింగాన్ని ఊరి బయటికి తీసుకెళ్లి ఒక గొయ్యి తవ్వి అందులో కుత్తుక వరకు పూడ్చిపెట్టారు. ఇంకెక్కడ తప్పించుకుంటాడులే అనుకుని సేవకులు రామలింగాన్ని వదిలి ఏనుగుల్ని తీసుకురావటానికి తిరిగి ఊళ్ళోకొచ్చారు. ఈలోగా ఒక గూనిచాకలివాడు ఆ దారిన వస్తూ రామలింగాన్ని చూసి, ఇదేంటి బాబయ్యా, ఇలా పాతిపెట్టారు తమర్ని? ఎవరు బాబు మీరు అని అడిగాడు. మన రామలింగానికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. చాకలన్నా చాకలన్నా, చెబుతా గాని మరి నాకో సహాయం చేసి పెడతావా అని అడిగాడు. అలాగే బాబయ్యా, అదేదో సెలవిప్పించండి అన్నాడు చాకలి. ఏమీ లేదు చాకలన్నా, నాకు నీకున్న గూనికి రెట్టింపు గూని ఉంది. ఇప్పటికి 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను ఈ గూనితో. నా అదృష్టం కొద్దీ ఒక వారం రోజుల క్రిందట నాకో సాధువు కనిపించాడు. నా గూని చూసి ఆయనకి జాలి వేసింది. ఒక 2 రోజుల పాటు కుత్తుకలోతు గోతిలో కంఠం వరకు పూడ్చుకుని ఉండు. ఆ 2 రోజులు కళ్ళు కూడా మూసుకునే ఉండాలి. ఏమి జరిగినా కళ్ళు తెరవగూడదు. గడువు పూర్తి కాగానే నీ గూని కూడా మాయమవుతుంది అని చెప్పాడు. సరే, ఆ వాళ్ళ నుంచి ఈ గోతిలో పాతుకుని కూర్చున్నా. ఇవాల్టితో గడువు తీరిపోయింది. కాస్త నన్ను బయటికి లాగావంటే నా గూని ఉందో పోయిందో చూసుకుంటాను అన్నాడు రామలింగం. ఓస్, ఇది కూడా ఓ పెద్ద సహాయమేనా బాబయ్యా? మీ గూని పోయిందంటే నేను మీలాగే 4 రోజుల పాటు కళ్ళు మూసుకుని నా గూని పీడ కూడా వదిలించుకుంటా అని చాకలి రామలింగాన్ని గోతిలోంచి బయటికి లాగాడు. నిజంగా గూని ఉన్నవాడైతేగా రామలింగం మామూలు మనిషిలాగా తయారై నిటారుగా లేచి నిలబడ్డాడు. చాకలివాడికి కూడా గూని పోగొట్టుకోవాలని ఆత్రం కలిగింది. బాబ్బాబు, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను కూడా కాస్త గోతిలో దించి పూడ్చిపెట్టండి. మీరు పోయే దోవలోనే నా ఇల్లు ఉంది. మా ఇంటిదానికి ఈ కబురు కాస్త అందించి దాన్ని వచ్చి ఈ మూట తీసుకెళ్ళమనండి అని ఆత్రంగా కోరాడు చాకలివాడు రామలింగాన్ని. అలాగే లేవోయ్, నా బాధ వంటిదేగా నీది కూడా. కానీ నువ్వు మాత్రం ఈ వారం రోజులు కళ్ళు తెరవకూడదు. ఏమి ప్రమాదం జరిగినా సరే అన్నాడు రామలింగం. ఏదోలేండి బాబూ, ఎలాగో అవస్థ పడతాను. ఈ పాడుగూని వదిలిపోతే చాలు అన్నాడు చాకలి. రామలింగం చాకలివాణ్ణి గోతిలో కంఠం దాకా పూడ్చి తన దారిన తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ చాకలివాడి పెళ్ళాంతో ఈ సంగతి చెప్పాడు. చాకలివాడి పెళ్ళాం అన్నం మూట కట్టుకుని బయలుదేరింది. ఈలోగా రాయలవారి సేవకులు ఏనుగులని తీసుకుని రామలింగాన్ని పూడ్చిపెట్టిన చోటికి వచ్చారు. అప్పటికి కనుచీకటి పడుతోంది. గోతిలో ఉన్నది రామలింగమేననుకుని వాళ్ళు ఏనుగుల చేత తొక్కించబోయారు. కళ్ళు తెరిస్తే గూని పోదేమోనని పాపం చాకలివాడు అలాగే గుట్టుచప్పుడు కాకుండా ఊరుకున్నాడు. ఇంతలో చాకలివాడి పెళ్ళాం అన్నం మూటతో అక్కడికి చేరుకుంది. జరగబోయే ప్రమాదం పసిగట్టిన చాకలి పెళ్ళాం, ఓలమ్మో ఓలమ్మో, గోతిలో ఉన్నది నా పెనిమిటి, అన్యాయంగా మా ఇంటాయన్ని సంపేకండి అంటూ లబోదిబోమన్నది. వెంటనే సైనికులు గోతిలో ఉన్న మనిషిని చూసి అతను తెనాలి రామలింగం కాదని, గూని చాకలివాడని తెలుసుకుని అతన్ని బయటికి తీశారు. ఓలమ్మో ఓలమ్మో, కొంచెం ఉంటే నా పెనిమిటి చచ్చిపోయేవాడు, ఎంత ప్రమాదం తప్పింది అంటూ లబోదిబోమంటూ
చాకలి భార్య తన భర్తతో కలిసి రాజాస్థానానికి వచ్చింది. ఈలోపుగా మన రామలింగం కూడా ఆస్థానం చేరుకున్నాడు. జరిగిందంతా విన్న తర్వాత రాయలవారు, "ఔరా పిడుగా, ఎంత పని చేశావు? నిష్కారణంగా ఏమీ తెలియని చాకలివాణ్ణి నీ పొట్టన పెట్టుకోబోయావు గదా! ఏదోలే, అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు తిరిగి మా కళ్ళ ఎదుట పడ్డావు. అదే 10,000. ఇకనైనా ఆ అల్లరి పనులు మాని బుద్ధిగా ఉండు" అని రాయలవారు చాకలి దంపతులకు కొంత సొమ్ము నష్టపరిహారంగా ఇచ్చి పంపించేశారు. ఇదండి తెనాలి రామలింగానికి సంబంధించిన కొన్ని కథలు. మరికొన్ని కథలు మరోసారి చెప్పుకుందాం. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.